నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించి తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండల చిట్యాల గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన జిల్లా స్థాయి విత్తన మేళాను కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి రైతులకు పత్తి, కూరగాయలు తదితర పంటల నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. నాకు తెలిసి నిర్మల్ జిల్లా కానీ లేకపోతే వేరే జిల్లా కూడా ఇక్కడ కూడా ఆయిల్ పామ్ వేయడం వల్ల రైతులకి ఇన్కమ్ అయితే తగ్గుతుంది. తగ్గి ఉంటే ఇక్కడ చాలా ప్లేస్లో ఆడటం అయితే 10 ఎకరాలు చేశారు. దానికి 3 సంవత్సరాల రేటు కనుక ఇప్పటి వరకు ఆ రైతు తీసుకొని రాలేదు. కానీ అంతా వేరే జిల్లాలో చేసినప్పుడు అయితే కార్యక్రమంతో మాట్లాడుతున్నప్పుడు ఒక టైంకి ఆయిల్ పామ్కి మీకు 14,000 వస్తుంది అనేది మీరు చెప్పేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఎంత అయిపోయింది? ఒక 20 దాటిపోయింది. 4 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 50 శాతం తగ్గింది. ఇంకొకటి కొంతమంది రైతులకి సమస్య ఎట్లా వస్తుంది అంటే సార్ మేము ఎక్కువ పూర్తి చేస్తే మార్కెట్ రేట్ తగ్గిపోతుంది అని కూడా ఉదాహరణకి ఈ సంవత్సరం యాసంగిలో మొక్కజొన్న చాలా చేశాను, చాలా ఎక్కువ పండించడం జరిగింది. దానివల్ల ఏమైంది? మార్కెట్ రేట్ ఎంత ఉంది రేట్ మార్కెట్? మార్చ్ కానీ ఏప్రిల్లో మొక్కజొన్న ఎంతమంది చేశారు కదా? మార్చ్ ఏప్రిల్లో బయట మార్కెట్ రేట్ ఎంత ఉంటాయి? 600 కదా. ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే 1,500 రూపాయలు. ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే మీకు కూడా మీరు ఆ క్వశ్చన్ నాతో కూడా అడగలుగుతుంది. సార్ మెయిన్ లోపల రేట్ పడిపోతే ఆయిల్ పామ్ ఎందుకు పడదు? ఎందుకు? దాంట్లో మెయిన్ ప్రధానమైన సమస్య అనేది భారతదేశంలో మనకి కావాల్సిన అటువంటి ఆయిల్లో దాదాపు ఒక 80% వరకు మనం మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, వేరే దేశాల నుంచి దిగుమతి చేస్తాము.